సింహరాశి వారు సహజంగా గౌరవాన్ని, పేరు ప్రతిష్టను అత్యంత విలువైనదిగా భావించే వ్యక్తులు. డబ్బు విషయంలో కూడా వీరు ఆలోచనలు సాధారణంగా చాలా పెద్దవిగా ఉంటాయి. చిన్న లాభం కన్నా పెద్ద అవకాశం కోసం ఎదురు చూడటం, తాము చేస్తున్న పని ఇతరుల కంటే ప్రత్యేకంగా ఉండాలి అన్న భావన వీరిలో బలంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్న కాలంలో సింహరాశి వారికి డబ్బు విషయంలో ఒక రకమైన మానసిక ఒత్తిడి కనిపిస్తుంది. సంపాదన పూర్తిగా ఆగిపోతుంది అని కాదు, కానీ సంపాదన డబ్బు చేతిలో నిలవడం కాస్త కష్టంగా అనిపిస్తుంది. ఈ సమయంలో సింహరాశి వారి మనసులో ఎంత సంపాదిస్తున్నా ఎందుకో ఖాళీగా ఉంది అనే భావన బలంగా ఉంటుంది. ఆదాయం వస్తూనే ఉంటుంది, కానీ అదే సమయంలో ఖర్చులు కూడా అప్రమత్తంగా వస్తాయి. ముఖ్యంగా ఇంటికి సంబంధించిన ఖర్చులు, కుటుంబ సభ్యుల అవసరాలు, ఆరోగ్యానికి సంబంధించిన చిన్న చిన్న ఖర్చులు డబ్బును ఎక్కువగా బయటకు తీసుకువెళ్తాయి. ఇక్కడ సింహరాశి వారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. గౌరవం కోసం చేసే ఖర్చులు అవసరమా లేదా అలవాటు మాత్రమేనా అని ఒక్కసారి ఆలోచించాలి. డబ్బు విషయంలో ఇప్పుడు సింహరాశి వారికి వచ్చే ప్రధాన పరీక్ష ఏంటంటే, ఇతరుల మాటలకు త్వరగా ఒప్పుకోవడం. ఎవరో ఒకరు మంచి లాభం వస్తుంది, ఇది సురక్షితమైన పెట్టుబడి అని చెప్పినప్పుడు వెంటనే నమ్మే అవకాశం ఉంటుంది. కానీ ఈ కాలంలో అలాంటి నిర్ణయాలు కాస్త నష్టం తీసుకువచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు, స్నేహితులతో కలిసి చేసే ఆర్థిక ఒప్పందాలు జాగ్రత్తగా ఉండాలి. మనుషుల మీద నమ్మకం పెట్టుకోవచ్చు, కానీ డబ్బు విషయంలో మాత్రం పత్రాల మీద స్పష్టత మీద మాత్రమే ఆధారపడాలి. ఉద్యోగం ఉన్న సింహరాశి వారికి ఆదాయం స్థిరంగా ఉంటుంది, కానీ ఈ కాలంలో జీతం పెరుగుదల, బోనస్ లేదా అదనపు ఆదాయం మీద ఆశ పెట్టుకుంటే నిరాశ రావచ్చు. అందుకే ఇప్పుడున్న డబ్బును ఎలా నిర్వహించాలి అన్నదే ముఖ్యమైన అంశం. అనవసరంగా క్రెడిట్ కార్డులు వాడటం, ఈఎంఐ మీద వస్తువులు కొనడం లాంటి విషయాలు తర్వాత భారంగా అనిపిస్తాయి. ముఖ్యంగా ఇప్పుడు అవసరం లేని కానీ తీసుకుంటే బాగుంటుంది అన్న ఆలోచన పూర్తిగా ఆపాలి. వ్యాపారం చేసే సింహరాశి వారికి అవకాశాలు కనిపిస్తాయి, కానీ నగదు ప్రవాహం నెమ్మదిగా ఉంటుంది. లాభం కాగితాల మీద కనిపిస్తుంది, కానీ చేతిలోకి రావడానికి సమయం పడుతుంది. ఈ సమయంలో అప్పులు తీసుకొని వ్యాపారం విస్తరించాలి అన్న ఆలోచన వస్తే కాస్త ఆగాలి. ఉన్న వ్యాపారాన్ని స్థిరంగా నడపటం మీదే దృష్టి పెట్టాలి. ఖర్చులను తగ్గించడం, లెక్కలు సరిగ్గా పెట్టుకోవడం చేస్తే తర్వాతి కాలంలో అదే మీకు పెద్ద లాభాన్ని ఇస్తుంది. ఈ కాలంలో సింహరాశి వారు డబ్బు విషయంలో మరొక పెద్ద జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, కోపంతో తీసుకునే నిర్ణయాలు, ఎవరో అవమానించారు అన్న భావనతో లేదా గౌరవం దెబ్బతింటున్నట్టు అనిపించినప్పుడు డబ్బు ఖర్చు చేసి చూపించాలి అన్న మనస్తత్వం రావచ్చు. ఇది తాత్కాలికంగా మనసు సంతృప్తి ఇచ్చిన తర్వాత పశ్చాత్తాపం మిగులుతుంది. అందుకే ప్రతి ఖర్చు ముందు ఇది నిజంగా అవసరమా అని మీరే మీకు ప్రశ్న వేసుకోవాలి. కుటుంబం పరంగా చూస్తే సింహరాశి వారి మీద ఆధారపడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అందుకే డబ్బు విషయంలో బాధ్యత కూడా ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా సహాయం చేయాల్సి వచ్చినప్పుడు మీ సామర్థ్యాన్ని మించి చేయవద్దు. మనసు మంచిదే, కానీ ఆర్థికంగా మీరు స్థిరపడినప్పుడు కుటుంబం అంతా ప్రభావితం అవుతుంది. కాబట్టి ఈ సమయంలో నో చెప్పడం నేర్చుకోవడం కూడా ఒక పెద్ద ఆర్థిక విజ్ఞతగా మారుతుంది. ఈ కాలంలో సింహరాశి వారికి దాచుకునే అలవాటు చాలా అవసరం. ఎంత చిన్న మొత్తమైనా సరే భవిష్యత్ కోసం దాచుకోవడం మొదలు పెడితే మనసులో భద్రతా భావం పెరుగుతుంది. అదే సమయంలో అప్రమత్తంగా ఖర్చులు వచ్చినా భయపడాల్సిన అవసరం ఉండదు. బంగారం, భూమి లాంటి దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచన వస్తే తొందరపడకుండా సరైన సలహా తీసుకోవాలి. మానసికంగా ఈ కాలం డబ్బు కారణంగా కొంత అలసట, నిరాశ రావచ్చు, కానీ ఇది శాశ్వతం కాదు. ఇది ఒక బోధన కాలం. డబ్బు ఎలా వస్తుంది, ఎలా పోతుంది, ఎలా నిలబెట్టుకోవాలి అన్న విషయాలు మీకు స్పష్టంగా అర్థమయ్యే సమయం. ఈ అనుభవాలే రాబోయే రోజుల్లో మీకు మరింత బలమైన ఆర్థిక వ్యక్తిగా తయారు చేస్తాయి. మొత్తంగా చెప్పాలంటే సింహరాశి వారికి ఈ కాలం ఆర్థికంగా జాగ్రత్త కాలం అని చెప్పుకోవచ్చు. పెద్ద నష్టాలు రావు, కానీ చిన్న చిన్న పొరపాట్లు పెద్ద ఒత్తిడిగా మారే అవకాశం ఉంది. ఖర్చుల మీద నియంత్రణ, మాటల మీద నమ్మకం తగ్గించడం, పత్రాల మీద విశ్వాసం పెంచడం, కోపంతో నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం, ఇవన్నీ పాటిస్తే ఈ కాలాన్ని మీరు గౌరవంగా, ధైర్యంగా దాటేస్తారు.
అప్పుడే తర్వాతి కాలంలో వచ్చే మంచి ఆర్థిక అవకాశాలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే శక్తి మీకు ఉంటుంది. సింహరాశి వారి జీవితంలో ఎస్ అక్షరంతో మొదలయ్యే పేరు ఉన్న వ్యక్తి ప్రవేశిస్తే అది సాధారణ పరిచయం లాగా ఉండదు. ఈ వ్యక్తి రావడం ఒక మలుపు లాంటిది. మొదట్లో సింహరాశి వారికి ఈ వ్యక్తి చాలా ఆకర్షణీయంగా, తెలివిగా, మాటల్లో చాకచక్యంగా కనిపిస్తారు. వీరి మాటల్లో ఒక రకమైన నమ్మకం, ఆత్మవిశ్వాసం ఉంటుంది. అదే సమయంలో సింహరాశి వారు కోరుకునే గౌరవం, గుర్తింపు ఇవన్నీ కూడా ఈ వ్యక్తి మాటల్లో కనిపిస్తాయి. అందుకే తెలియకుండానే సింహరాశి వారు వీరి వైపు ఆకర్షితులు అవుతారు. ఎస్ అక్షరం వ్యక్తులు సాధారణంగా లోతైన ఆలోచనలు చేసేవారు. బయటకు ప్రశాంతంగా కనిపించిన లోపల చాలా ప్లాన్ చేసి అడుగులు వేస్తారు. సింహరాశి వారు నేరుగా మాట్లాడే స్వభావం కలవారు కాబట్టి వీరి స్పష్టతకు ఈ వ్యక్తి తెలివితేటలకు కలిసి మొదట్లో మంచి సమన్వయం ఏర్పడుతుంది. కానీ ఇక్కడే ఒక సూక్ష్మమైన జాగ్రత్త అవసరం. సింహరాశి వారు హృదయంతో నమ్ముతారు. ఎస్ అక్షరం వ్యక్తులు మాత్రం మెదడుతో ముందుకు వెళ్తారు. ఈ తేడా కాలక్రమంలో సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉంది. ఈ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చిన తర్వాత మీ ఆలోచన విధానం మారడం మొదలవుతుంది. మీరు ముందు నేరుగా నిర్ణయాలు తీసుకునేవారు అయితే ఇప్పుడు 2 సార్లు ఆలోచించడం మొదలుపెడతారు. ఇది ఒకవైపు మంచిదే. ఎందుకంటే మీరు తొందరపాటు నిర్ణయాల వల్ల వచ్చే నష్టాల నుంచి తప్పించుకుంటారు. కానీ మరోవైపు మీ సహజమైన ధైర్యం, స్వేచ్ఛ కొంచెం తగ్గినట్టు అనిపించవచ్చు. ఇది నేను కావాలనుకుంటున్న జీవితమేనా అన్న ప్రశ్న మీ మనసులో అప్పుడప్పుడు వస్తుంది. డబ్బు విషయంలో ఈ ఎస్ అక్షరం వ్యక్తి ప్రభావం చాలా బలంగా ఉంటుంది. మీరు సాధారణంగా పొదుపు లెక్కలు, భవిష్యత్ భద్రత గురించి ఎక్కువగా మాట్లాడతారు. సింహరాశి వారు ఖర్చు చేయడాన్ని గౌరవంతో, స్థాయితో అనుసంధానిస్తే ఈ వ్యక్తి మాత్రం ఎందుకు ఖర్చు అనే కోణంలో చూస్తారు. అందుకే వీరి మాటలు వినిపిస్తే మీరు ఖర్చులు తగ్గించుకోవచ్చు, అప్పులు చేయకుండా ఉండవచ్చు. కానీ అదే సమయంలో మీ ఆనందం కోసం చేసే ఖర్చుల మీద కూడా ఆంక్షలు పడే అవకాశం ఉంది. ఇక్కడ సమతుల్యత చాలా అవసరం. భావోద్వేగాల విషయంలో ఈ ఎస్ అక్షరం వ్యక్తి కొంచెం రహస్య స్వభావం కలవారు. వారు అన్నీ బయటకు చెప్పరు. సింహరాశి వారు మాత్రం స్పష్టతను, ప్రత్యక్షంగా ప్రేమను కోరుకుంటారు. అందుకే వీరి మధ్య కొన్ని సందర్భాల్లో అనుమానాలు పుట్టవచ్చు. నాకు పూర్తిగా చెప్పడం లేదు అన్న భావన మీలో రావచ్చు. ఇలాంటి వేళల్లో అనవసరంగా లోతుగా ఆలోచించి మీరే మీ మనసును బాధ పెట్టుకోవద్దు. ప్రశ్న అడగటం తప్పు కాదు, కానీ అనుమానం పెంచుకోవడం మాత్రం సంబంధాన్ని బలహీనపరుస్తుంది. ఈ వ్యక్తి మీ జీవితంలో ఉండటం వల్ల మీ వ్యక్తిత్వం మరింత పరిపక్వతంగా మారుతుంది. ముందు మీ కోపంతో మాట్లాడే చోట ఇప్పుడు మౌనంగా ఆలోచించే స్థాయికి వస్తారు. ఇది బయటకి చూసేవారికి మీ గౌరవాన్ని పెంచుతుంది, కానీ లోపల మీరు కొన్నిసార్లు ఒత్తిడిగా ఫీల్ కావచ్చు. అందుకే మీ భావాలను పూర్తిగా నొక్కి పెట్టుకోకుండా సరైన సమయంలో బయట పెట్టడం చాలా అవసరం. వీరి రాకతో మీ జీవితంలో ఒక క్రమబద్ధమైన దిశలోకి వెళ్తుంది. సమయం, డబ్బు, బాధ్యతలు అన్నీ ఒక నియమంలోకి వస్తాయి. ఇది స్థిరతత్వాన్ని ఇస్తుంది. కానీ అదే సమయంలో మీ సహజమైన రాజస్వభావం, స్వేచ్ఛగా బతకాలి అన్న కోరిక కొంచెం తగ్గినట్లు అనిపించవచ్చు. అందుకే వీరి మాటలకు పూర్తిగా లోబడి పోకుండా మీ స్వభావాన్ని కూడా కాపాడుకోవాలి. జాగ్రత్తగా ఉండాల్సిన ప్రధాన విషయం ఏంటంటే ఈ ఎస్ అక్షరం వ్యక్తి ముందు మీరు మీ విలువను తగ్గించుకోవద్దు. మీరు తెలివిగా మాట్లాడతారు, కానీ ప్రతి మాట నిజమే అన్న భావనతో మీరు మీ నిర్ణయాలను పక్కన పెట్టకూడదు. ముఖ్యంగా డబ్బు, ఆస్తి, ఒప్పందాల విషయంలో మీ స్వంత అభిప్రాయం తప్పనిసరిగా ఉండాలి. మీ పేరు మీద తీసుకునే నిర్ణయాలు మీకు స్పష్టంగా అర్థమయ్యే వరకు ఒప్పుకోకూడదు. ఒకవేళ ఈ వ్యక్తి మీ జీవితంలోకి రాకపోతే మీ జీవితం మరింత స్వేచ్ఛగా, వేగంగా సాగుతుంది. మీరు మీ ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఖర్చులు ఎక్కువైనా ఆనందం ఎక్కువగా ఉంటుంది. కానీ అదే సమయంలో కొన్ని పొరపాట్లు, అనుభవాల ద్వారా వచ్చే నష్టాలు కూడా ఉండే అవకాశం ఉంది. అంటే ఒక మార్గం స్వేచ్ఛను ఇస్తుంది, కానీ ప్రమాదాన్ని కూడా ఇస్తుంది. మరొక మార్గం భద్రతను ఇస్తుంది, కానీ కొంత నియంత్రణను కూడా ఇస్తుంది. మొత్తంగా చెప్పాలంటే ఎస్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి సింహరాశి వారి జీవితంలోకి వస్తే అది ఒక పరీక్ష కూడా, ఒక పాఠం కూడా. సరైన హద్దులు
పెట్టుకొని స్పష్టంగా మాట్లాడుకుంటూ మీ స్వాభిమానం తగ్గకుండా ముందుకు వెళ్తే ఈ సంబంధం మీ జీవితాన్ని స్థిరంగా బలంగా మార్చగలదు. కానీ అలా కాకుండా పూర్తిగా ఆధారపడితే మాత్రం మీ అసలైన వెలుగు కొంచెం మసకబారే అవకాశం ఉంటుంది. మీ వెలుగును కాపాడుకుంటూనే ఈ వ్యక్తి తీసుకువచ్చే క్రమశిక్షణను స్వీకరించడమే మీకు ఉత్తమమైన మార్గం. ఈ 4 రోజులు సింహరాశి వారి జీవితంలో ఒక పరీక్ష కాలం అని చెప్పుకోవచ్చు. బాహ్యంగా చూసినప్పుడు పెద్ద సమస్యలు లేనట్టు కనిపించిన లోపల మాత్రం మనసు చాలా ప్రశ్నలు వేస్తుంది. ముఖ్యంగా డబ్బు విషయంలో, సంబంధాల విషయంలో మీరు తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం కూడా భవిష్యత్తు మీద ప్రభావం చూపేలా ఉంటుంది. ఈ 4 రోజులు మీకు ఏదో ఒక విషయం నేర్పించడానికి వచ్చాయి. అది డబ్బు విలువ కావచ్చు, మనుషుల అసలు స్వభావం కావచ్చు, లేదా మీలోని సహన శక్తి కావచ్చు. ఆర్థికంగా చూస్తే ఈ 4 రోజులు సంపాదించాలి అన్న దానికంటే దాచుకోవాలి, నిలబెట్టుకోవాలి అన్న దానికే ప్రాధాన్యం ఇవ్వాలి. డబ్బు వస్తుంది, కానీ అది చేతిలో నిలవాలంటే మీరు మసులుకునే విధానం చాలా ముఖ్యం. అవసరం లేని ఖర్చులు, గౌరవం కోసం చేసే ఆర్భాటులు, ఎవరికైనా చూపించాలి అన్న ఆలోచనలు ఈ 4 రోజులు పూర్తిగా పక్కన పెట్టాలి. సింహరాశి వారు సహజంగా ఉదారులు, కానీ ఇప్పుడు ఉదారత కంటే వివేచన అవసరం. ఎవరు అడిగినా ఇవ్వడం కాదు, ఇవ్వగలిగినప్పుడు మాత్రమే ఇవ్వాలి. ఈ సమయంలో ఎస్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి ప్రభావం మరింత బలంగా ఉంటుంది. ఈ వ్యక్తి మీ జీవితంలో ఉంటే మీరు తీసుకునే నిర్ణయాల మీద ప్రభావం చూపుతాయి. కొన్ని విషయాల్లో వారు మీకు మేలు చేస్తారు. ముఖ్యంగా డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్తారు. కానీ అదే సమయంలో మీరు మీ సొంత నిర్ణయ శక్తి కోల్పోకూడదు. వారి మాటలన్నిటినీ వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. అలాగే అన్నిటినీ ఆధారంగా నమ్మాల్సిన అవసరం కూడా లేదు. మధ్య మార్గమే సరైనది. ఈ 4 రోజులు ముఖ్యంగా ఈ వ్యక్తితో డబ్బు, ఆస్తి, భవిష్యత్ ప్రణాళికల గురించి స్పష్టంగా మాట్లాడుకోవాలి. మనసులో దాచుకోవడం తర్వాత పెద్ద భారంగా మారుతుంది. నరఘోష ప్రభావం ఈ సమయంలో సింహరాశి వారిని మానసికంగా ఎక్కువగా తాకుతుంది. చిన్న విషయం కూడా పెద్దదిగా అనిపిస్తుంది. ఎవరో ఒక మాట అన్నా, చిన్న అవమానం జరిగినా అది మనసులో ఎక్కువసేపు తిరుగుతుంది. దీనివల్ల కోపంతో మాట్లాడడం, కోపంతో నిర్ణయాలు తీసుకోవడం జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా డబ్బు విషయంలో కోపంతో తీసుకున్న నిర్ణయాలు తర్వాత నష్టాన్ని తీసుకువస్తాయి. అందుకే ఈ 4 రోజులు మౌనం మీకు గొప్ప ఆయుధం. మాట్లాడాల్సిన చోట మాట్లాడండి, కానీ వెంటనే స్పందించకుండా ఒకసారి లోపల ఆలోచించండి. ఈ 4 రోజులు మీరు ఎలా మసులుకోవాలి అన్నదానిపై ముఖ్యంగా 3 విషయాలు గుర్తుంచుకోవాలి. మొదటిది, ఎవరి మాటల వల్ల అయినా మీ స్వాభిమానం దెబ్బతింటే వెంటనే ప్రతిస్పందించకండి. రెండవది, డబ్బు విషయంలో రిస్క్ తీసుకునే నిర్ణయాలు పూర్తిగా ఆపాలి. మూడవది, మీ మనసుకు శాంతి ఇచ్చే పనులు చేయాలి. కొంత సమయం ఒంటరిగా గడపటం, నిశ్శబ్దంగా ఉండటం, ఆలోచనలను సర్దుకోవడం మీకు చాలా మేలు చేస్తుంది. జాగ్రత్త విషయానికి వస్తే ఈ 4 రోజులు ముఖ్యంగా సంకేతాలు, ఒప్పందాలు, అప్పులు, పెట్టుబడులు వీటిలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇది చిన్న విషయమని వదిలేయకండి. చిన్న పొరపాటే పెద్ద సమస్యగా మారే సూచనలు ఉన్నాయి. అలాగే కుటుంబంలో ఎవరికైనా సహాయం చేయాల్సి వచ్చినా మీ సామర్థ్యాన్ని మించి చేయవద్దు. మీరు నిలబడితేనే ఇతరులకు ఆధారం అవుతారు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇప్పుడు పరిహారాల విషయానికి వస్తే ఈ 4 రోజులు సింహరాశి వారు ప్రతిరోజు ఉదయం సూర్యుడిని దర్శించి గాయత్రి మంత్రం లేదా ఆదిత్య హృదయంలోని కనీసం కొన్ని శ్లోకాలు చదివితే చాలా మంచిది. ఇది మీలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, నరఘోష ప్రభావాన్ని తగ్గిస్తుంది. అలాగే గురువారం రోజు పసుపు రంగు వస్త్రం ధరించడం లేదా పసుపు దానం చేయటం ఆర్థికంగా స్థిరతత్వాన్ని ఇస్తుంది. శనివారం రోజు అనవసరంగా గొడవలు పడకుండా ఉండటం, ఎవరికైనా కష్టం అనిపిస్తే మాటలతో అయినా ఓదార్పు ఇవ్వటం మీ కర్మఫలాన్ని తేలిక చేస్తుంది. ఈ 4 రోజులు సింహరాశి వారికి ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మీ వెలుగు మీలోనే ఉంది. ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు అన్నది కాదు, మీరు మీ విలువను ఎలా కాపాడుకుంటున్నారు అన్నదే ముఖ్యం. ఎస్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి ఉండొచ్చు లేదా లేకపోవచ్చు. నరఘోష ప్రభావం ఉండొచ్చు, కానీ మీ
వివేచన శక్తి బలంగా ఉంటే ఈ కాలాన్ని మీరు గౌరవంగా దాటేస్తారు. సింహరాశి వారికి ఈ 4 రోజులు సింహరాశి వారికి ఆర్థికంగా జాగ్రత్తలు, మానసికంగా సహనం, సంబంధాల్లో స్పష్టత నేర్పించే కాలం. తొందరపడకుండా, కోపంతో కాకుండా ఆలోచనతో ముందుకు వెళ్తే ఈ కాలం తర్వాత మీకు మంచి స్థిరతత్వం, కొత్త దారులు కనిపిస్తాయి. మరి సింహరాశి వారికి ఇచ్చిన ఈ పూర్తి జాతకం మీకు ఉపయోగపడితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి లోతైన జాతకాలు ఇంకా కావాలంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.